ఈ రోజు నుంచి మనము కొరింథీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేయబోతున్నాం. ఏంటిది? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక. ఈ పత్రిక చాలా విచిత్రమైనటువంటి పత్రిక. కొరింథీ సంఘానికి రాసినటువంటి లేఖ పత్రిక. దీనిలో మంచిగా పొగిడాడు, తిట్టాడు, పొగుడుతాడు, సంఘాన్ని తిడతాడు, హెచ్చరిస్తాడు. కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, కొన్ని డాక్ట్రిన్స్ ఉన్నాయి. దీంట్లో అభ్యంతరాలు అంటే కొంతమందికి అభ్యంతరం, డాక్ట్రినల్ ఇష్యూస్ ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. కొంత వాక్యాన్ని ఈ యొక్క పత్రికలను మనం ధ్యానం చేసేటప్పుడు మనకు నచ్చని విషయాలు కూడా కొన్ని వస్తాయి. బహుశా మీలో కొంతమంది అనుకోవచ్చు, నా కొరకే చెప్తున్నాడు ఈ వాక్యం అని కూడా అనుకోవచ్చు. సో మీరు ఏమనుకున్నా, ఎలా అనుకున్నా వాక్యం ఎలా ఉంటుందో అలాగే చెప్పడం జరుగుతుంది. చూడండి, ఈరోజు మన అంశం ఏంటంటే పరిశుద్ధత. ఏంటిది? పరిశుద్ధత. ప్రార్థన చేద్దాం. ఈ పరిశుద్ధత అంటే ఏంటిది అనేటువంటి ధ్యానం చేయటం కొరకు అందరూ ప్రార్థన చేయండి. ప్రభా, పరిశుద్ధత అంటే ఏంటిది అనేటువంటి నేర్చుకోవాలి ప్రభా అని. మహోన్నతుడైన దేవాధిశయం కలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు ఆశీర్వదిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, ఈ సమయంలో ప్రార్థిస్తున్నా. నిలబడి నేను వచ్చి వాళ్ళని, నా మాటలు, నా జ్ఞానం, నా తలంపు ఎంతో వ్యర్థం. పరిశుద్ధాత్మదేవ, మీరు నాతోటి, మా అందరితోటి మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మహిమాఘనత ప్రభావంలో మీకే చెల్లిస్తూ యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. రైట్, చెప్పండి, ఏంటిది మనకు అంశం? ఏంటిది? పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏంటిది? మనకు తెలిసి పరిశుద్ధత అంటే ఏంటిది? హల్లెలూయా. పరిశుద్ధత అంటే ఏంటిది? పవిత్రత, మలినము లేనటువంటిది, మలినము లేనటువంటిది, శుద్ధమైనది, శుద్ధమైనది. మనము మట్టి కొంచెం నలకలు ఉన్నాయి అనుకో, తాగుతారా? నలకలు మా నీళ్ళ అంటే నీళ్ళల్లో కొన్ని నలకలు ఉన్నాయి అనుకోండి. మనం తాగే నీళ్ళల్లో జనరల్గా ఎక్కువ మంది ఏం చూస్తారంటే తాగేటప్పుడు ముందు గ్లాసు కానీ వాటి కానీ ఇట్లా చూస్తారు. నలకలు ఉంటే తాగం. ఎందుకని? అవి అపరిశుభ్రమైనటువంటి, శుద్ధముగా లేవు. శుద్ధ జలము, శుద్ధ నీరు, కళంకము లేనిది, మత్స లేనిది, నిష్కళంకమైనటువంటిది పరిశుద్ధత. పరిశుద్ధత, పరిశుద్ధత అనే మాటకి ఇవన్నీ అర్థాలు వస్తాయి. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు భక్తుడు సంఘాన్ని అడ్రస్ చేస్తూ, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా పరిశుద్ధపరచబడిన వారై పిలువబడిన వారికి మనకును ప్రార్థించు వారికి అందరికి శుభమని చెప్పి వ్రాయునది. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా, దేవుని సంఘము అంటే ఏంటిది? ఎక్కువ శాతము ప్రజలు ఎవరైనా సరే, లేకపోతే సేవకులు మాట్లాడేటప్పుడు ఏం అడుగుతుంటామంటే, అన్న సంఘం కట్టావా? సంఘం కట్టావా అంటే ఏం కట్టినట్టు? దాని అర్థం ఏంటిది? సంఘం కట్టావా అంటే ఈ యొక్క కట్టడం కట్టినట్టు. సంఘాన్ని పెంచా, సంఘాన్ని పెంచా. సంఘము అనగా దేవుని యొక్క బిడలు, అనగా కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా, అక్కడ అడ్రస్ పర్పస్ ఇది మంచిర్యాలలో ఉన్న దేవుని సంఘం, లేదా షారోన్ ప్రార్థనా మందిరం, షారోన్ గాస్పల్ చర్చ్, ఇవన్నీ అడ్రస్ పర్పస్. ఏంటి ఇవన్నీ? అడ్రస్ పర్పస్ ఇవ్వబడ్డటువంటివి. 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి స్థానిక సంఘం, రెండవది యూనివర్సల్ చర్చ్. స్థానిక సంఘము, యూనివర్సల్ చర్చ్. మనమందరము యూనివర్సల్ చర్చ్లో సభ్యులము, సార్వత్రిక సంఘము అన్నారు. ఏ సంఘమైనా దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు, తెల్లవాడు కానీ, నల్లవాడు కానీ, ఎర్రవాడు కానీ, పొట్టివాడు కానీ, ఏ వ్యక్తి అయినా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే ఆ వ్యక్తి సార్వత్రిక సంఘములో సభ్యుడు. మరియు ఆ వ్యక్తి ఏ సంఘానికి పోతాడో ఆ స్థానిక సంఘం యొక్క సభ్యుడు. అది అడ్రస్ పర్పస్. కొరింథీలో ఉన్న సంఘము
మంచిర్యాల ఏ క్యాబిన్ రూమ్, మీ చర్చ్ ఎక్కడ అంటే ఏం చెప్తారు? ఏ క్యాబిన్ రోడ్ డౌన్లో చివరికి ఉంటుందండి అని చెప్తారు. అడ్రస్ అది. అయితే ఈ సంఘం అనగా నువ్వు నేను మనందరమై ఉన్నాం. ఈ సంఘము గురించి ఏం చెప్తున్నాడు అంటే పరిశుద్ధపరచబడిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఏంటిది పరిశుద్ధత అంటే? పరిశుద్ధత గురించి మనం ధ్యానం చేస్తే పరిశుద్ధత అనేటువంటిది మొట్టమొదటిగా మనం జాగ్రత్తగా చూస్తే అది దేవుని యొక్క స్వభావము లేదా క్యారెక్టర్. పరిశుద్ధత అనేటువంటిది దేవుని యొక్క క్యారెక్టర్. చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆయన మహిమతో గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. జాగ్రత్తగా వినండి. డాక్టర్ అని ఎవరినంటారు? డాక్టర్ అని ఎవరినంటారు? డాక్టర్ చదివిన డాక్టర్ అంటారు. యాక్టర్ అని ఎవరినంటారు? యాక్టింగ్ చేసేవాడిని యాక్టర్ అంటారు. పరిశుద్ధుడని ఎవరినంటారు? పరిశుద్ధంగా ఉండేవాడినే పరిశుద్ధ. అది క్యారెక్టర్, గుణము, స్వభావము. ఇప్పుడు నేనున్నాను, నా స్వభావాన్ని బట్టి దొంగని ఎవరిని పిలుస్తారు? దొంగతనం చేసేటువంటి దొంగని పిలుస్తారు. తప్పుడు వాడని తప్పుడు ఎవరిని పిలుస్తారు? వాడు అబద్ధికుడని ఎవరిని పిలుస్తారా? నూటికి 100% అబద్ధం మాట్లాడేవాడిని అబద్ధికుడు అంటారా, లేకపోతే మంచివాడు అంటారా? మంచివాడిని కూడా అబద్ధికుడని పిలవరు. గుర్తుపెట్టుకోండి, మంచివాడిని కూడా అబద్ధికుడని పిలవరు. అంటే ఏంటిది? ఈ పరిశుద్ధత అనేటువంటిది దేవుని యొక్క క్యారెక్టర్ లేదా స్వభావము. అందుకనే అక్కడ దూతలు, అక్కడ మనకు అందరికీ తెలిసి ఆ అత్యున్న సింహాసనం దేవుడు ఆశీనుడగా నేను చూచుకుని కెరూబులు శరాపులు వారు ఎగురుతూ యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మీరు చరిత్ర మొత్తం చదవండి, బైబిల్ మొత్తం చదవండి. బైబిల్లో పాపం చేసిన మనుషులు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో పాపం చేసిన మనుషులు ఉన్నారు, తప్పులు చేసిన మనుషులు ఉన్నారు. తప్పు చేసిన దేవుడు మాత్రం లేడు. ఇది గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసిన మనుషులు ఉన్నారు, పాపం చేసిన మనుషులు ఉన్నారు, కానీ బైబిల్లో పాపము చేసిన దేవుడు లేడు. అందుకని పిలాతు ఎతికి పిలాతు అంటే మామూలుడా? రోమా గవర్నర్. మామూలు అల్లటప్ప వాళ్ళమే చిన్న తప్పు దొరికితే భయంకరంగా ఎతికి మరీ ఆ తప్పును చూపిస్తాం, ఎదిరితే తప్పుని ఎత్తి చూపిస్తాం. కానీ ఈ పిలాతు అనేటువంటి వాడు ఎతికి ఆయన వైపు చూసి ఈ నీతి మంతుని యందు ఏ దోషము నాకు కనబడటం లేదు. కనుక మన దేవుడు పరిశుద్ధత కలిగిన వాడు, శుద్ధమైన వాడు, మలినము లేనివాడు, అపవిత్రత లేనివాడు. కనుక అది ఆయన యొక్క గుణలక్షణమైనది. చూడండి, అదే రీతిగా మనం చూస్తే దేవునికి స్తోత్రం, నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో ఈ రకంగా రాయబడింది. నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు? మనం పోల్చుకోవచ్చు. ఎవరితో పోల్చుకోవచ్చు? వీళ్ళకంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను అని పక్కనోడితో పోల్చుకోవచ్చు. వీళ్ళకంటే నేను పరిశుద్ధంగా ఉన్నాను, వీళ్ళకంటే నీతిగా ఉన్నాను, వీళ్ళకంటే మంచిగా ఉన్నాను, వీళ్ళకంటే బాగున్నాను. పరిసయ్యుడు పోల్చుకున్నట్టు మనం ఇతరులతో మనము పోల్చుకోవచ్చు. కానీ దేవునితో పోల్చుకోగలుగుతామా? ఎవడైనా దేవుని యొక్క సన్నిధితో, దేవుని యొక్క పరిశుద్ధతతో మనం ఇతరులతో బేరీజు వేసుకుంటే కొద్దిగులో గొప్ప వాళ్ళకంటే మనం బెటరే ఉండొచ్చు, వాళ్ళకంటే మనం కొంచెం బెటర్గానే ఉండొచ్చు. కానీ దేవునితో పోల్చుకుంటే, దేవుళ్ళు అనబడిన వాళ్ళు కనుక పోల్చుకుంటే, అందుకన్నాడు యెహోవా వెల్పులలో నీ వంటి వాడు ఎవడు? చూడండి, చరిత్రలు తీయండి, ప్రతి ఒక్కరి చరిత్ర చదవండి, చదివి
తెలుసుకోండి ఎవరు. అందుకనే బైబిల్ గుడ్డిగా యేసుని నమ్మండి అని చెప్తలేదు, యేసును గుడ్డిగా నమ్మండి అని చెప్తలేదు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని, దేవుని గురించి తెలుసుకొని దేవుని దగ్గరికి వచ్చి దేవుని గురించి తెలుసుకొని అవగాహనతో నేను చెప్తున్నా, దేవుడు ఉత్తముడు, దేవుడు పరిశుద్ధుడు. అందుకనే పరిశుద్ధతను బట్టి నీవు మహోన్నతుడవు. ఆయన పరిశుద్ధతతోటి కానీ ఆయన యొక్క మహిమతోటి కానీ సాటి అయిన వాడు కానీ పూజ్యుడు కానీ ఆయన లాంటి అద్భుతములు చేయువాడు కానీ లేనే లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన దేవుడు ఎటువంటి వాడు చెప్పండి? పరిశుద్ధుడు. ఈ పదం ఎవడని చెప్పుకున్నాడు బయట? ఎక్కడన్నా నేను పరిశుద్ధుడని చెప్పుకున్నవాడు ఎవడు లేడు. యేసుక్రీస్తు దీనికి లేఖనం తెలియదు, నేను పరిశుద్ధుడు. జనులు సాక్ష్యం ఇచ్చారు, బైబిల్ సాక్ష్యం చెప్తుంది, సమాజం సాక్ష్యం చెప్తుంది, దేవదూతలు సాక్ష్యం చెప్తున్నారు, ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. చూడండి ప్రియమైన బిడ్డలారా, మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. దేవుని స్టేట్మెంట్ అది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మన వైపు మనం చూసుకుంటే, మన లోపలికి మనం చూసుకుంటే, నువ్వు పరిశుద్ధుడివా కాదా అనేటువంటి స్పష్టంగా నీ అంతరంగానికి అర్థమవుతుంది. దేవుడు తన గురించి తాను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, నేను పరిశుద్ధుడను. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో హన్నా ఎలుగెత్తి దేవుని స్తుతిస్తూ, 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో హన్నా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఏమని చెప్తుందంటే, యెహోవా వంటి ఒక్కడును లేడు. హల్లెలూయా. పాపము లేనివాడు, తప్పు చేయనివాడు, దోషము లేనివాడు, కళంకము లేనివాడు, అపవిత్రమైనటువంటి క్రియలు చేయనివాడు, పవిత్రమైన వాడు, పరిశుద్ధుడు, పాపులలో చేరనివాడు. అందుకనే దేవుని యొక్క లేఖనంతో హన్నా అంటుంది, నీ వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడను లేడు. సో పరిశుద్ధత అనేటువంటిది దేవుని యొక్క స్వభావము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1, ఈ పరిశుద్ధ దేవుడు ఏం చేశాడయ్యా అంటే మనలను పరిశుద్ధపరిచాడట. ఏం చేశాడు? మనలను పరిశుద్ధపరిచాడు. చూడండి, అదే మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. అక్కడ మనకి ఈ మాట దొరుకుతుంది. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు నువ్వెవరు? ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడు నిన్ను నన్ను ఏం చేసిండాయి అంటే పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, మనలను నీతిమంతులుగా చేశాడు, మనల్ని యథార్థవంతులుగా చేశాడు. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డాం. మన జీవితం గురించి, సంఘం అనగా నీ గురించి, నా గురించి బైబిలే చెప్తుంటే, నువ్వు పరిశుద్ధుడవు. నువ్వు ఎటువంటి వాడివి? ఎటువంటి వారమ్మా? నువ్వు పరిశుద్ధుడవు. హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు మన స్థితి గురించి మనం ఆలోచన చేస్తే యెహెజ్కేలు గ్రంథంలోకి రండి. 16వ అధ్యాయంలో యెరూషలేము గురించి కొన్ని మాటలు రాయబడ్డాయి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం పైనుంచి చదివితే యెరూషలేము గురించి అంటే వివరణ, అదంతా యెరూషలేము గురించి దేవుడు మాట్లాడుతూ చెప్పిన మాట. నీ జనన విధము చూడగా నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నువ్వు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, ఈ పనులలో ఒకటైనా నీకు చేయవలనని ఎవడను కటాక్షింపలేదు, నీ యందు జాలిపడిన వాడు ఒకడును లేకపోయాను, నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడితివి, చూడ అసహ్యముగా ఉంటివి.
యెరూషలేము అనగా ఇశ్రాయేలు లేదా దేవుని నమ్మకం ఉంది. లేదా నీ గురించి ఆలోచన చేసుకో, నా గురించి ఆలోచన చేసుకుంటే దేవుని నమ్మకం ముందు జీవితము, దేవుని దగ్గర రాకముందు బ్రతుకు, దేవుని దగ్గర రాకముందు మన యొక్క క్యారెక్టర్ త్రోసివేయబడి అసహించుకొని, ప్రజలు అసహించుకున్నారు, తెలిసిన వాళ్ళు అసహించుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులు అసహించుకున్నారు. నీ బ్రతుకెందుకు, నీ జీవితం ఎందుకు అని త్రోసివేశారు. చాలాసార్లు దేవుని దగ్గరికి రాకముందు జీవితాన్ని మనము ఎలా గడిపామో గుర్తుపెట్టుకోవాలి. అసలు ఏంటి, నువ్వెవరు, అసలుకి నీ జీవితం ఏంటిది, నీ బ్రతుకేంటిది, నువ్వు ఎలా ఉన్నావు, ఒకప్పుడు నీ యొక్క జీవితం ఏంటిది, ఎలా బ్రతికావు. నిన్ను కడిగిన వాడు లేడు, నీకు ముద్ద పెట్టిన వాడు లేడు, నిన్ను శుభ్రం చేసిన వాడు లేడు, నీ యందు జాలి పడిన వాడు లేడు, నీ యందు కటాక్షించిన వాడు, కనికరం చూపిన వాడు లేడు. అయితే అయితే నేను 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 దేవుడు మాట్లాడుతున్న మాట, ఓ యెరూషలేమా, నీ యందు అసహ్యం, అందరూ నిన్ను అసహించుకున్నారు, నిన్ను త్రోసివేశారు, నీ మీద జాలి చూపిన వాడు లేడు. అయితే నేను నీ యొద్దకు వచ్చి, ఎవరు వచ్చారట మన దగ్గరికి? యేసయ్య వచ్చినాడు. నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి, రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి, పాపములో పొర్లుచున్న నిన్ను చూసి, ఇష్టారీతిగా బ్రతుకుతున్న నిన్ను చూసి, వీళ్ళరా గతం గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేయండి. ఎలా ఉన్న స్థితిలో దేవుడు నిన్ను పిలిచాడు, ఏ స్థితిలో నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు, ఎక్కడి నుంచి నిన్ను లేవనెత్తాడు, ఎక్కడి నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చాడు, ఏ ఊబిలో నుంచి నిన్ను బయటకు తీసుకొచ్చాడు, ఏ భయంకరమైన క్రియలలో ఉన్నప్పుడు బయటకు తీసుకొచ్చాడు, ఎటువంటి క్రియలతో, ఎటువంటి బ్రతుకుతో, ఎటువంటి జీవితంతో ఉన్నప్పుడు దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చాడు. మన జీవితాన్ని మనం పరిశీలించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకనంటే పరిశుద్ధ దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడట. క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వాడవై. ఎవడు నీకు విమోచన ఇచ్చాడు, ఎవడు నీ యొక్క పాపం నుంచి విడిపించాడు, ఎవడు ఆ రోత జీవితం నుంచి తీశాడు, ఎవడు ఆ భయంకరమైనటువంటి ఉచ్చులో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చాడు, భయంకరమైన బంధకాల నుంచి ఎవరు బయటకు తీసుకొచ్చారు? ఎవడు నన్ను నా బ్రతుకైతే మరీ దారుణం. పితరులు నిజంగా బైబిల్ నన్ను గతంలో చూసిన వాళ్ళు ఇప్పుడు చూస్తే వీడు నిజంగా మారాడని క్వశ్చన్ మార్క్ తోటే చూస్తాను నేను ఎప్పుడన్నా ఇంటికి పోతే కొంతమంది. మా నాయన అయితే నన్ను ఏమన్నాడంటే, రోజుకి 50 రూపాయలు ఇస్తే నీకు బో పెడతా, లేకపోతే పెట్టనన్నాడు. రోజుకి 50 రూపాయలు ఇస్తే ఇంట్లో నీకు బో పెడతాము, లేకపోతే పెట్టమన్నాడు. ఎందుకో తెలుసా? ఊరికే తిని రోడ్లమ్మడ తిరిగి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటే ఇట్లయినా వీడికి బుద్ధి వస్తుంది, సంపాదనకు పోతాడు, పనికన్నా పోతాడు, కొంతన్నా నేర్చుకుంటే. నీకు ఇది హోటల్ కాదు, హోటల్కి వచ్చి తినిపోయినట్టు పోతున్నావు, హోటల్కి వచ్చి తినిపోయినట్టు పోతున్నావు, నువ్వు డబ్బులు రోజు కడితేనే చేస్తాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ప్రత్యక్షమై, నేను అటువంటి స్థితిలో ఉన్న నీ దగ్గరికి నేను వచ్చాను, చూడండి, నిన్ను చూచి నీ రక్తములో పొర్లుచున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని బ్రతుకురా. నీ పాపం నేను తీసివేస్తున్నా, నీ అపవిత్ర తీసివేస్తున్నా, కళంకము తీసివేస్తున్నా, నీ మలినము తీసివేస్తున్నా, నువ్వు బ్రతుకుమని నేను నీతో చెప్పి తిని, నిన్ను బ్రతుకుమని నేను నీతో చెప్పాను, నువ్వు బ్రతుకుమని నేను మనం మరణమునకు పాత్రులమై ఉండగా, మరణ ఛాయలో జీవిస్తూ ఉండగా, మరణమునకు జోగుతూ ఉండగా, పాపం వల్ల వచ్చు జీతం మరణమునకు, ఆ మరణములో మనం బ్రతుకుతూ ఉండగా దేవుడు తన కనికరము చొప్పున, తన యొక్క దయ చొప్పున మనలను బ్రతికించను అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. 9వ వచనం, అక్కడ నుంచి మళ్ళీ 9వ వచనంలోకి రండి. అప్పుడు నేను నిన్ను కడిగి తుడిచి నూనెతో అంటి కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపచేసి
పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసినార బట్టలు నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపచేసి తిని. హల్లెలూయా. నేను నీ దగ్గరకు వచ్చాను, వచ్చి ఆ యొక్క రక్తపు మడుగులో ఆ యొక్క మలినములో ఉన్న నిన్ను తుడిచి కడిగి, నీళ్లతో నిన్ను కడిగి నీకు నేను వస్త్రములిచ్చి నిన్ను బాగు చేశాను అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా ఆ అపవిత్రమైన, ఆ మలినమైన బ్రతుకులో ఉన్న మనలను దేవుడు కడిగాడు అని రాయబడింది. బైబిల్ చెప్తుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 10వ వచనంలో, అటువంటి స్థితిలో ఉన్న మనకి యేసు క్రీస్తు నందు పరిశుద్ధపరచబడిన వారు, యేసు లేకుండా పరిశుద్ధత లేదు నీకు, యేసు లేకుండా నీకు నాకు మనకు పరిశుద్ధంగా మార్చబడడం అనేటువంటిది అసాధ్యము అని చెప్పేసి క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు. అందుకని యేసు క్రీస్తు ప్రభువారి యొక్క లేఖనం చూడండి, 10 హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10లో, యేసు క్రీస్తు శరీరము చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా పరిశుద్ధత వచ్చింది నీకు నాకు? డబ్బులు ఇచ్చావా? బంగారం ఇచ్చావా? ఏమిచ్చి పరిశుద్ధతను కొనుక్కున్నావు నువ్వు? ఈ లోకంలో మనం ఏది చేయటం వల్ల మనకు పరిశుద్ధత రాలేదు, మన పాపములు. అందుకని అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో, నేను వచ్చి నిన్ను చూచి, ఆ రక్తంలో పడి ఉన్నటువంటి నిన్ను చూసి నీ మీద జాలిపడి, నీ మీద కనికరపడి, నేను నిన్ను కడిగి, ఏం చేసిండట? కడిగి నేను నిన్ను బ్రతుకుమని చెప్పాను. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకమునకు వచ్చి తన శరీరం మీద మన పాపములను వేసుకొని, మన శాపములను వేసుకొని, మన అతిక్రమములను ఆయన మోసి, మన భారమంతా ఆయన తీసుకొని, మన బదులుగా ఆయన శిక్షను అనుభవించి, ఏ శిక్ష అయితే మనం అనుభవించాలో ఆ శిక్షను ఆయన అనుభవించి మనలను పరిశుద్ధులనుగా, పవిత్రులనుగా మనము పరిశుద్ధపరచబడ్డాము. హల్లెలూయా. మీరు ఎప్పుడైనా అప్పుడప్పుడు కొంచెం ఈ రీల్స్ చూస్తూ ఉంటే, ఒక వ్యక్తి 3 బాటిల్స్ కలుపుతూ ఉంటాడు. ఒకటి నేను, ఇంకొకటి పాపము, ఇంకొక బాటిల్లో ఒక 3 ద్రవాలు ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తుంటాడు. పోస్తే మొత్తం నల్లగా అయిపోతుంది పాపము. కానీ యేసు అనేటువంటి బాటిల్ తీసుకొచ్చి ఆ యొక్క బాటిల్లో పోసినప్పుడు మొత్తం అది పరిశుద్ధంగా, పవిత్రంగా మార్చబడుతుంది. నీ యొక్క, నా యొక్క పాప జీవితాన్ని తీసివేయుటకు యేసు క్రీస్తు ప్రభువారు తన యొక్క శరీరమును, తన యొక్క ప్రాణమును, తన యొక్క సమస్తాన్ని అప్పగించాడు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. హల్లెలూయా. మనం ఎటువంటి వారమట? పరిశుద్ధ పరచబడిన వారం. దేని ద్వారా పరిశుద్ధపరచబడ్డావు? యేసు రక్తము వలన. చూడండి, అందుకనే బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12లో, కావున చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై శ్రమ పొందెను. చూడండి, పైనుంచి మనం చదివితే, ఆ పాప పరిహారార్థ బలిని తీసుకొచ్చినప్పుడు దాన్ని అక్కడ వధించి ఆ రక్తం తీసివేసిన తర్వాత ఆ యొక్క పాప పరిహారార్థ బలి పశువును ఊరి చివరన, లేకపోతే అక్కడ ఆ యొక్క పాలెము వెలుపట దాన్ని దహించి వేసేటువంటి వారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తన స్వరక్తము చేత ప్రజలను విమోచించుటకు, ప్రజలను రక్షించుటకు, ప్రజలను పరిశుద్ధపరచుటకు ఆయన కూడా గవిని వెలుపట శ్రమ పొందెను అని రాయబడింది. ఎక్కడ చనిపోయాడు? ఊర్లో చనిపోయాడా? ఊరి చివర కపాలమనబడు స్థలము దగ్గర ఆయన చనిపోయాడు. మిత్రులారా, నేను ఎప్పటికీ 2 విషయాలు చెప్పా, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మొదటిది, పరిశుద్ధత అనేటువంటిది దేవుని యొక్క స్వభావము. రెండవది,
పరిశుద్ధత, నువ్వు నేను యేసుక్రీస్తు వలన పరిశుద్ధపరచబడ్డాము, యేసు రక్తము వలన. అందుకని పేతురు రాస్తూ పేతురు రాసిన మొదటి పత్రిక 1:9 మీరు బంగారము వెండి వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమును నిష్కలంకమునైనటువంటి గొర్రె పిల్ల రక్తము చేత మీరు గొర్రె పిల్ల వంటి యేసు రక్తము చేత మీరు విమోచించబడితిరి. రెండవది, యేసు క్రీస్తులో నువ్వు నేను పరిశుద్ధపరచబడ్డా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపమును నా పాపమును తొలగించాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తములో మన పాపములను కొట్టివేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క పరిశుద్ధ రక్తము ద్వారా మనం ఇంతకుముందు అసహించుకునే స్థితిలో ఉన్నప్పటికీ ఆయన తన రక్తము కార్చి మనలను నీతిమంతులనుగా చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు చాలా బాగుంది. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక కండిషన్ చెప్తుంది, ఇంకొక విషయం ఏం చెప్తున్నాడు ఇక్కడ. యేసు క్రీస్తు సంఘం అంటే పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే కాదు. హల్లెలూయా. ఈ మాట జాగ్రత్తగా ఉందండి. సంఘం అంటే పరిశుద్ధపరచబడిన వారు మాత్రమే కాదు. మరి ఎవరు ఇంకా? కంటిన్యూషన్ చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2 పరిశుద్ధపరచబడిన వారై పిలబడిన వారు. రెండవ కండిషన్ జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధపరచబడ్డాము, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము. జాగ్రత్తగా ఉంది. ఈ రెండు మాటలు చాలా తేడా ఉంటుంది. పరిశుద్ధపరచబడ్డాం అయిపోయింది, పాస్ట్ టెన్స్. ఇది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం అంటే కంటిన్యూషన్ టెన్స్. ఈ పరిశుద్ధతని నేను పరిశుద్ధపరచబడ్డ ఒక్కసారి దేవుని నమ్మాను, బాప్తిసం తీసుకుని అయిపోయింది. ఇక నేను పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు, అంతేనా? అయ్యో, పరిశుద్ధపరచబడ్డావుగా, బాప్తిసం తీసుకున్నావుగా, ఇంకా నీతిగా ఉండాల్సిన అవసరం లేదా? పరిశుద్ధపరచబడటం అనేటువంటిది ఒక్కసారి, పరిశుద్ధతను కొనసాగించడం అనేటువంటిది లైఫ్ టైం ప్రాసెస్. ఇది పరిశుద్ధతను కాపాడుకోవటం అనేటువంటిది లైఫ్ టైం ప్రాసెస్. బ్రతికినంత కాలం పరిశుద్ధతను కాపాడుకోవాలి. రక్షణ కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే దొరుకుతుంది, కానీ రక్షణను మనం కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. రక్షించబడ్డాను కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానంటే దేవుని యొక్క లేఖనం ఒప్పుకుంటలేదు. చిన్నపిల్లవాడు అట్టాగే ఉంటే చూస్తూ ఉంటారా? ఏం చేస్తారు? వాడు ఏం చేయాలి? వాడు పెరగాలి. వాడు ఖచ్చితంగా పెరిగేటువంటి వాడుగా, రోజు రోజుకి వాడు పెరిగేటువంటి వాడుగా మనం వాడికి తిండి పెడతాం, తిప్పి అన్ని చేసి వాడు గొప్ప పెద్దగా అయ్యేటువంటి చూస్తాం. నేను పుట్టే యేసులో, మరి యేసులో కూడా నేను ఎదగాలిగా. యేసులో కూడా నేను మీరు ఇల్లు రోజు శుభ్రం చేస్తారా? వారానికి ఒకసారి చేస్తారా? రోజు మేము ఇల్లు శుభ్రం చేస్తామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు అసలు ఇల్లే లేవంటారే, మాకు చీపురు తెలియదు, ఇల్లు తెలియదు, మేనాడు శుభ్రం చేయాలి. రోజు ఎందుకు? నిన్న శుభ్రం చేశాక మళ్ళీ ఇప్పుడు ఎందుకు శుభ్రం చేస్తున్నాను? దుమ్ము పట్టింది. జీవితం కూడా అంతే. ఈ పరిశుద్ధతని మనం రెగ్యులర్గా ఎప్పటికప్పుడు పాపం విషయమై పశ్చాత్తాపం, ఈ పరిశుద్ధతను కొనసాగించవలసిన వారమై ఉంటున్నాం. అందుకనే పరిశుద్ధపరచబడిన వారు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డ. ఎప్పటి వరకు పరిశుద్ధులుగా ఉండాలి నువ్వు? లేదా నువ్వు పోయేంత వరకు, ఆయన వచ్చేంత వరకు పరిశుద్ధతను కొనసాగించాలి, లేదా నువ్వు పోయేంత వరకు పరిశుద్ధతను కొనసాగించాలి. పరిశుద్ధతను మనము కొనసాగించవలసిన వారం అంటున్నాం. నేను నమ్ముకున్న అన్ని అయిపోయి, నాకు మొత్తం బైబిల్ అంతా తెలుసు. నేను చెప్తున్నా వినండి, నేను బైబిల్ అంతా తెలుసు, బైబిల్ బోధిస్తున్నా, పోయి నేను ఒక పాపం చేశా. అదేనా బైబిల్ చెప్తుంది? నాకు బైబిల్ బోధిస్తా, బైబిల్ మొత్తం చదువుతా, బైబిల్ మొత్తం తెలుసు, పుట్టినప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టా కాబట్టి నేను పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు అంటే కుదురుతుందా? పరిశుద్ధపరచబడిన వాడవు, పరిశుద్ధతను కొనసాగించవలసిన వాడవు.
కనుక బైబిల్ చెప్తుంది, నువ్వు దేవుని యొక్క పరిశుద్ధతలో రోజు రోజుకి మనము ఎదగవలసిన వారమని. ఇల్లు శుభ్రం చేస్తావు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చదువుతాం. 4:4 తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ప్రతి వాడును అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం అంటే ఏంటిది? పరిశుద్ధతను కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే పాపంలో పడమాకు అని అర్థం. పరిశుద్ధతను కాపాడుకొనుటయందు, ఘటము అంటే ఏంటిది? వెసల్ అని రాయబడింది. తన ఘటమును, పక్కనోడి ఘటం మర్చిపో, నా ఘటమును చూడు, నా శరీరం చూడు. నా శరీరము పరిశుద్ధంగా ఉందా లేదా? నా బ్రతుకు పరిశుద్ధంగా ఉందా లేదా? పరిశుద్ధతను కాపాడుకోవలసిన వాడవై ఉన్నావు. అన్నా నువ్వు వర్రి చెప్తున్నావు కానీ అన్న మేము చేస్తాం, మంచిదే. నెక్స్ట్ పాయింట్లోకి వచ్చినప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకుంటే దానికి ఆన్సర్ చెప్తాను నేను. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది, అయిపోలే. ఇంకా ప్రతివాడు అంటే ఎవడు? ఈ ప్రతి వాడులో ఎవడున్నాడు? అది నా కాన్సెప్ట్. నువ్వున్నావు. అందుకే 4వ వచనం అంటాడు, మీలో ప్రతివాడు అనగా సంఘములో ప్రతివాడు. పోలిక చెప్పాడు, దేవుని ఎరగని అన్యజనుల వల్లే. అన్యజనులు పాపం చేశారంటే అది అర్థం ఉంది. వాడికి దేవుడు తెలియదు. నీకు దేవుడు తెలుసుగా, మరి నువ్వెందుకు పడుకుంటలేవు? నువ్వెందుకు చెడు మార్గంలో పోతున్నావు? నువ్వెందుకు చెడు క్రియలు చేస్తున్నావు? దేవుని ఎరగని వాడు చేస్తే ఒక లెక్క, దేవుని ఎరిగిన వాడవై నువ్వు చేస్తే అన్యజనులు చేసి. మేము ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ అన్న పెళ్ళికని నంద్యాల పోయాం. నేను డిగ్రీ చదివేటప్పుడు. అది కొంచెం మొత్తం కొండలు, రాయలసీమ కదా, కొండల గుట్టలో మొత్తం తిరిగినాం. పెళ్ళి కదా, మంచి క్రిస్టియన్ మ్యారేజే. పోయాము. మేము కూడా తిరిగి వచ్చి నైట్ పడుకున్నాం. అర్ధరాత్రి ఒక అతను వచ్చి మా రూమ్ కొట్టాడు. సార్ చెప్పు, మంచినీళ్ళు కావాలి సార్ అంటాడు. అరే మా దగ్గర మేము 2 బాటిల్ కొనుక్కొని లోపల పెట్టుకున్నాం. మా దగ్గర నీళ్లు లేవయ్యా అని నేను, ఒక గ్లాస్ ఉంది దాని దగ్గర. నీళ్లు కావాలి సార్ అంటాడు. లేవయ్యా అని నేను అన్నా. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ నిద్రపోతున్నారు ఘోరంగా. 2-3 అయింది టైం అప్పుడు. మళ్ళీ నాకు నిద్ర పట్టలే. మళ్ళీ 10 నిమిషాలకు వచ్చి ఇక్కడే ఉన్నాయి నీళ్ళు అంటాడు. సరే అని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ ఇచ్చా. కాదు నీళ్లు వేరే ఉన్నాయి అన్నాడు. ఎవడరా నువ్వు, నడు అని చెప్పేసి పంపించేసింది. ఒక అరగంట తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పట్టుకొని వచ్చాడు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న పట్టుకొని వస్తే, అంకుల్ నీళ్ళు లేవు అంకుల్ అంటే, ఆయన తల కొరుకుంటా, బాబు కొంచెం పక్క జరిగి అన్నాడు. కొంచెం పక్క జరగంటే కొంచెం పక్క జరిగా. ఆయన మంచం కింద నుంచి ఒక బిందె తీసాడు. ఒక బిందె తీస్తే దాన్ని మూత తీస్తే నా కళ్ళు తిరిగినాయి అక్కడే. ఇక ఆయన భుజం మీద పెట్టుకొని పోతుంటే వెనకాల నీళ్ళు ఇట్ట 10 మంది దాకా ఎంట పడుతున్నారు నీళ్ళు అని. నా క్వశ్చన్ ఏంటంటే, నాకు నవ్వొచ్చింది, కొంచెం ఆనందం కూడా అనిపించింది. వానికి తెలియదు కదా, అది వానికి తెలియదు. దేవుడు అంటే ఎరగడు వాడు. దేవుని గురించి తెలియదు, దేవుని గురించి అవగాహన లేదు. వాళ్ళు ఆ రకంగా ప్రవర్తించారు అని అంటే ఒక లెక్క. దేవుని ఎరిగిన వాడు, దేవుని గురించి స్తుతించేటువంటి వాడు, దేవునిలో ప్రార్థించేటువంటి వాడు, దేవాస్తోత్రం నన్ను కాపాడనేటువంటి వాడు. మనము పరిశుద్ధత విషయంలో, పవిత్రత విషయంలో, శరీరం విషయంలో, మన బ్రతుకు విషయంలో మనము దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం కాపాడుకోకపోతే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డ వారము. పరిశుద్ధంగా అయిపోయిన వాళ్ళం కాదు. కంటిన్యూషన్ టెన్స్. ఇది జాగ్రత్తగా మనం ఆలోచన చేయవలసిన వారమై ఉంటున్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లును
క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించిన దేవుడు ఎందుకు ఈ సంఘ పరిచర్య ఇచ్చాడయ్యా అంటే ఆయనకు తెలుసు మనిషి మామూలుడు కాదని, ఈ శరీరం మామూలుది కాదని ఆయనకు తెలుసు. పరిశుద్ధపరచబడ్డావు, యేసు రక్తంలో కడగబడ్డావు. కడగబడిన నీవు సంపూర్ణతలోనికి రావాలి. హల్లెలూయా. పరిశుద్ధత ఏంది, సంపూర్ణత ఏంటి? ఇది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధపరచబడ్డావు, సంపూర్ణతలోనికి రావాలి. అందుకే అపోస్తలులు, ప్రవక్తలు, సువార్థికులు, కాపరులు, ఉపదేశకులు, సంఘము క్షేమాభివృద్ధి క్రీస్తు శరీరం అనగా నువ్వు నేను క్షేమాభివృద్ధి చెందటానికి, అభివృద్ధిలోనికి రావటానికి, పరిశుద్ధతలోనికి రావటానికి సువార్థికులను, కాపరులను ఇచ్చాడట. వీళ్ళు ఏం చేస్తారు? బోధిస్తారు. ఏం చేస్తారు? బోధిస్తారు. నువ్వు బోధించుకన్నా మేము చేసేదే మంచిదే, నో ప్రాబ్లం. నా టైం ఇంకా ఉంది, ఇంకా అవ్వలే, ఇంకో పావుగంటుంది, అప్పటికి వస్తుంది మీకు ఆన్సర్. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి. సంపూర్ణత అంటే దేని ఎంతవరకు రీచ్ కావాలి మనం? మన టార్గెట్ ఏంటిది? ఎక్కడ వరకు రీచ్ కావాలి మనం? 12వ వచనం చదవండి. 12వ వచనం. మనమందరము కాదు 4:12 ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:12 అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగు నియమించాడు? పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు ప్రవక్తలను, యాజకులను, సువార్థికులను, కాపరులను ఇచ్చాడు. నీ టార్గెట్ ఎవరు? క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. మొదట మనము పరిశుద్ధత అనేటువంటిది క్రీస్తు స్వభావము. పరిశుద్ధ దూతల వేల్పులలో ఆయన వంటి వాడు లేడు, పరిశుద్ధుడు లేడు. ఆయన పరిశుద్ధుడు అని ఏ దేవుని గురించి అయితే చెప్పుకున్నామో, కెరూపులు, శరాపులు ఏ దేవుని గురించి అయితే పరిశుద్ధుడు 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 అని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారో ఆ పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధత, ఆ సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత నువ్వు నేను. అందుకని ప్రాసెస్ అది ఆన్గోయింగ్ ప్రాసెస్, అది క్రమముగా జరుగుతూ పరిశుద్ధత అనేటువంటిది నువ్వు నేను రోజు రోజుకి ఎవరి రూపంలో మారాలి? యేసు క్రీస్తు ప్రభువారి పోలిక, ఆయన స్వరూపము, ఆయన సంపూర్ణత నీలో నాలో రావాలి. యేసు క్రీస్తు ప్రభువారి సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మనము కలిగి జీవించాలి. ఆ రీతిగా మనం మార్చబడాలి. రూపాంతరం అంటే ఏంటిది? యేసు రూపాంతరం, యేసులోనికి మనం రూపాంతరం చెందాలి. యేసు పరిశుద్ధుల్లోనికి రూపాంతరం చెందాలి. ఆయన ఆకారం, శరీరం, మనం కూడా జుట్టు గడ్డం పెంచుకుందామా? యేసు రూపం కదా. యేసుక్రీస్తు వారు కొద్ది గడ్డం ఉంది, యేసుక్రీస్తు వారు జుట్టు ఉంది, యేసుక్రీస్తు వారు నిలువుటంగి వేసాడు. మనం అందరం కూడా నిలువుటంగి వేసుకొని గడ్డం పెంచుకొని అదేనా యేసులా ఉన్నాము, యేసులా మారిపోయా అంతేనా? మారాల్సింది ఇది కాదు గుణం, మారాల్సింది స్వభావం, మారాల్సింది బ్రతుకు. యేసుక్రీస్తు సంపూర్ణతకు ఆయన ఎక్కడా పాపము లేనివాడుగా నిలబడ్డాడు. ఆ క్యారెక్టర్, ఆ పవిత్రతలోనికి, ఆ పరిశుద్ధతలోనికి మనము వెళ్ళవలసిన వారమైంటున్నామని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. మీకు ఒక మంచి మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. లేవీలకు రాసినటువంటి లేవి కాండము 19వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడి మాట చెప్తున్నాడు. లేవి కాండము 19వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడి మాటలు చెప్తున్నాడు. మరియు సెలవిచ్చాను, ఇశ్రాయేలీయుల ఇట్లా చెప్పుము,
నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఇదేంటిది? ఇది హల్లెలూయా. మీకు సలహా ఇస్తున్నాడా? సూచన చెప్తున్నాడా? ఏంటిది? ఇది కమాండ్. ఇది ఆజ్ఞ. దేవుడు రిక్వెస్ట్ చేస్తలేడు. మోషేతో చెప్తున్నాడు, మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఇలా చెప్పు. ఏం చెప్పాలి? షారోను గాస్పల్ చర్చ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కడితో ఇలా చెప్పు. ఏమని చెప్పాలి? నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి. ఇట్స్ ఎ కమాండ్. ఇది రిక్వెస్ట్ కాదు. నువ్వు పరిశుద్ధతగా పరిశుద్ధంగా జీవించవలసిన అవసరత ఉంది. అది కమాండ్. అది ఆజ్ఞ. నువ్వు ఆజ్ఞను పాటించవలసిందే. నేను చూస్తా చేస్తా అంటానికి వీల్లేదు. ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించవలసిన వారమై ఉంటున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. అందుకనే పరిశుద్ధతను మనం కొనసాగించాలి. అప్పుడప్పుడు మిస్టేక్స్ వస్తుంటాయి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి మరలా పరిశుద్ధతను మనం దుమ్ము పడింది. ఏం చేయాలి? దుమ్ముని దులపాలే. ఏం చేయాలి? దులపాలే. బ్రతుకుని అట్లాగే ఉంచుకోకూడదు. తప్పు జరిగింది, ఏం చేయాలి? మానవ రీత్యా శరీర రీత్యా ఒక పొరపాటు జరిగింది, సాతాను శోధించాడు, ఏం చేయాలి? మళ్ళా వెనక్కి వచ్చి అయ్యా క్షమించు, పాపం చేశాను. అబ్బే, పందికి బురద వాసనే నచ్చుతుంది, పాండిస్ పౌడర్ వాసన ఎందుకు నచ్చుతుంది? కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. పరిశుద్ధతను మనము కొనసాగించవలసిన వారమైంటున్నాం. మనల్ని మనం కాపాడుకోవలసిన వారమైంటున్నాం అని చెప్పేసి కిందకి అంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనంలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. కాగా మీరు విధేయులకు పిల్లలై అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును కొన్నిట్లోనేనా అన్ని విషయాల్లో అంటే అన్ని అరికాల నుంచి నన్నెత్తి వరకు, తినే కాడ నుంచి పడుకునే వరకు, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, అన్ని సమస్త విషయాలలో మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక, మీకు మునుపు ఉండిన అజ్ఞాన దశ అది తెలియక చేశామండి. నేను నిజంగా చెప్తున్నా, తెలియక చేశాం. అజ్ఞాన దశలో మీకుండినటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అప్పుడు చాలా చెడ్డ ఆశలు ఉన్నాయి, చాలా చెడు స్వభావం ఉన్నది. దాని ప్రకారం ఇప్పుడు నడవ మాకు నాయన. విధేయులకు పిల్లల వల్లే విధేయతతో ఉండు. విధేయులకు పిల్లల వల్లే మీరేం చేయాలయ్యా అంటే పరిశుద్ధతను సమస్త ప్రవర్తన అంటే మాట, చూపు, చేత, కన్ను, కాలు. నీ మాటలో పరిశుద్ధత ఉండాలి, నీ చూపులో పరిశుద్ధత ఉండాలి, నీ అంతరంగంలో ఉన్న ఆలోచనలో పరిశుద్ధత ఉండాలి. ఇంతగానం పరిశుద్ధి ఉండాలంటే ఇక మేము చర్చికి మానుకోవడం బెటర్ అంటారా? ఉండాలి ఖచ్చితంగా. దేవుని యొక్క కొలత ఏంటిదో తెలుసా? నేను మా పాస్టర్ గారి కంటే నీతిమంతుణ్ణి అని మీరు చెప్పారనుకో, లెక్కలోకి తీసుకోడు. ఆయన కంటే నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నా అంటే లెక్కలోకి తీసుకోడు. యేసయ్యా నీ పరిశుద్ధతకు సమానమైన పరిశుద్ధతతో జీవించాను ప్రభు అని చెప్తే అప్పుడు లెక్కలోకి తీసుకుంటాడు. అలా మారాలి మనం. ఆ రకంగా మనం పరిశుద్ధులుగా ఉండుటకు, పాపులుగా ఉండుటకు పిలవలే. పాపులను పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు, మళ్ళీ పాపంలో ఉండడానికి పిలవలే. పరిశుద్ధత ఈయన మొట్టమొదటి ఎందుకు ఎత్తుకున్నాడో కానీ కొరింథీయులకు రాస్తూ తర్వాత ఇంకా భయంకరమైన మాటలు చెప్తాడు. మొట్టమొదటి అందుకోవడంగా కొరింథీయులకు రాస్తూ పరిశుద్ధత అనే పదాన్ని అందుకున్నాడు. సంఘం అంటే పరిశుద్ధమైనది. అందుకని మీరు సమస్త ప్రవర్తన యందు నీ మాట, చూపు, ఆలోచన సమస్తము, నీ అరికాల నుంచి నడిన నీ నడక, నీ పడక అంతా పరిశుద్ధంగా
ఉండాలి అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది. నేను 3 విషయాలు చెప్తాను. దేవుడు పరిశుద్ధుడు. ఏంటిది? మొదటిది, దేవుడు పరిశుద్ధుడు. ఆయన స్వభావము, ఆయన క్యారెక్టర్ పరిశుద్ధత. ఆ దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు. ఏం చేశాడు? నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు. క్రీస్తులో నిన్ను నన్ను పరిశుద్ధపరిచాడు. ఎందుకు పరిశుద్ధపరిచాడు? ఆ పరిశుద్ధతను కొనసాగించటానికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. 2, చివరిది నేను మీకు చూపిస్తా. ఒకవేళ పరిశుద్ధంగా జీవించకపోతే ఏంటి? పరిశుద్ధంగా ఉండకపోతే ఏంటిది? అదిగో పలానాయన వాక్యం చెబుతూ కూడా సిగరెట్ తాగుతూ నాకు కనపడ్డాడు. ఆయనే తాగుతున్నాడు కదా, నేను తాగితే తప్పేంటి? ఆయనే పాపం చేశాడు కదా, నేను పాపం చేస్తే తప్పేంటి? నేను పరిశుద్ధంగా ఉండకపోతే నష్టమేంటి? ఇది మెయిన్ ఇంపార్టెంట్. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, 9-10 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఆగండి ఒక్క నిమిషం. పరిశుద్ధంగా జీవించకపోతే ఏమవుతుంది? నీకు తెలియాలి, నాకు తెలియాలి, మనకు తెలియాలి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారని మీకు తెలియదా? క్వశ్చన్, మీకు తెలుసా తెలీదా? హల్లెలూయా. పాపంలో ఉన్నటువంటి వాడు, పరిశుద్ధత లేనటువంటి వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడనే విషయం మీకు తెలుసా తెలీదా? తెలుసు. మోసపోకుడని మళ్ళీ వెంటనే ఎందుకు అన్నాడు? మళ్ళీ వెంటనే మోసపోకుడి అన్నాడు. అంటే ఏంటిది? మనిషి ఎట్లా అంటాడంటే తెలిసి కూడా పాపం చేస్తాడు. అది మనిషి యొక్క నైజం. తెలిసి కూడా అపవిత్రంగా బ్రతుకుతాడు. ఇది పాపం అని తెలిసి కూడా ఆ పాపంలోనే ఉంటాడు. మీకు ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. అవ్వగారికి తెలియదు, అవ్వకు చెప్పలేదు దేవుడు ఇది తింటే సస్తావని. అవ్వకు తెలీదా? ఆమె చెప్పింది సాతానికి, సర్పానికి చెప్పింది, ఇది తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చేదవని దేవుడు మాతో చెప్పాను. మరి తెలిసి కూడా ఎందుకు చేసింది? మోసపోయింది. ఏమైంది? మోసపోయింది. అందుకనే మళ్ళా పౌలు గారు హెచ్చరిస్తున్నాడు సంఘాన్ని, మీకు తెలియదు, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకండి. ఇంకొక ఆయన ఉన్నాడు, బైబిల్లోనే బలాఢ్యుడు, బైబిల్ చరిత్ర అంతట్లోనే బలాఢ్యుడు. బైబిల్ ఏం రాయబడింది తెలుసా? సంసోను ప్రాణము విసికి చావగోరనని రాయబడింది. ఆ తల్లి శోధించే శోధనకి ప్రతిసారి అడుగుతుంది, ఏదో తప్పించుకొని సమాధానం చెప్తున్నాడు, అదే యాక్ట్ చేస్తుంది. చివరికి విసిగి చావగోరెను. నాకు ఒక పెద్ద డౌట్ ఏంటంటే, విసిగి చావాలనుకున్నవాడు అక్కడ ఎందుకున్నాడు? పోవచ్చుగా బయటికి, ఆమె వదిలిపెట్టి పోవచ్చుగా, ఆ పాపాన్ని వదిలిపెట్టి పోవచ్చుగా. అరే ఇది నన్ను నరకానికి తీసుకుపోతుందా అని తెలిసిన తర్వాత దాని దగ్గర ఉండటం ఎందుకు? పోవచ్చుగా. పోలే. మనిషి అక్కడే లాక్ అవుతున్నాడు. అందుకే దేవుడు అంటాడు, మోసపోమాకు నాయనా, అన్యాయస్తుడు, అపవిత్రమైన వాడు, పరిశుద్ధత లేనివాడు, అపవిత్రంగా జీవించేటువంటి వాడు దేవుని రాజ్యానికి పోడు అని కిందకి ఈ అన్యాయస్తుడు, అపవిత్రుడు గురించి కొన్ని మాటలు రాశాడు. ఎవడాడు? జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అక్కడ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇవి వాడు చేసే పనులు. ఒకవేళ ఎవడన్నా మనలో ఇట్లాంటి వాడు ఉంటే పవిత్రత వైపు అడుగులు వేయాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నా ఈ లోపం అన్నది
నన్ను క్షమించు ప్రభువా. జారులైనను. జారత్వం అంటే ఏంటో తెలుసా? పదం బాగుంది కానీ దాని అర్థం చాలా మందికి తెలియదు. జారత్వం వివాహానికి ముందు చేసేటువంటి పాపం, శరీర పాపం. వ్యభిచారం అంటే ఏంటో తెలుసా? ఇది డిఫరెంట్. ఇది పెళ్ళయిన తర్వాత చేసేటువంటి పాపం. వివాహానికి ముందు జారత్వము, వివాహం తర్వాత వ్యభిచారం. విగ్రహారాధికులైనను. మేము ఎట్లాంటి వ్యభిచారాలు చేయమో, పాపం చేయం, కానీ అప్పుడప్పుడు ఏదన్నా బొమ్మ కనపడితే మొక్కుతాం, వాడు ఏమన్నా పెడితే తింటాం. ఖతం అవుటే. ఇంకా పురుష సంఖ్య కొన్ని మనకి సమాజంలో భయంకరమైన బ్రతుకుందండి ప్రియనులారా. ఆ బ్రతుకులోంచి మనం బయటపడాలి. దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను నేను పరిశుద్ధంగా ఉండకపోతే నాకు వచ్చిన నష్టం ఏంటిది? దేవుని రాజ్యములో వారసుడుగా ఉండలేవు. చిన్న లోపమైన దేవుని దగ్గర పశ్చాత్తాపడు. దేవుని రాజ్యాన్ని పోగొట్టుకోవద్దు ప్రియని బిడ్డలారా. చూడండి, మీలో కొందరు అట్టివారై ఉంటిరి. బా, ఎట్లాంటి వాళ్ళట? అట్టివారంటే ఎవరు? పైన ఇదిగో ఈ క్యారెక్టర్స్ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళే. కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ కొరింథీయులకు రాసిన పత్రిక అంతే, దాని కథ అంతే. మీలో కొందరు అనగా అక్కడ కొరింథీ సంఘంలో ఉన్న కొందరు అట్టివారై ఉన్నారు. ఎట్టివారు? దొంగలు, లోబులు, వ్యభిచారులు, జారత్వం చేసేటువంటి వారు, అటువంటి వారై ఉన్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మీలో ఎవడన్నా ఇట్లాంటి వాడు ఉన్నాడా? మనలో ఎవడన్నా ఇట్లాంటి వాడు ఉన్నాడా? పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. చూడండి, అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని యొక్క ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితే. ఒకప్పుడు చేశాం ప్రియనులారా. ప్రతి ఒక్కడికి ఒక స్టోరీ ఉంది. నేను తప్పు అంటలే. ప్రతి ఒక్కడికి ఒక స్టోరీ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక చరిత్ర ఉన్నది. పాపపు చరిత్ర ఉన్నది. దేవుణ్ణి ఎరక్క చేశాం, దేవుణ్ణి ఎరగక తప్పులు చేశాం, దేవుణ్ణి ఎరగక పాపం చేశాం. అది అప్పుడు. కానీ యేసయ్య తన రక్తములో కడిగాడు. యేసయ్య తన రక్తములో మనల్ని నీతిమంతులుగా చేశాడు. యేసయ్య తన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. యేసులోనికి వచ్చిన తర్వాత ఆ ప్రవర్తన ఉండటానికి వీలు లేదు. పరిశుద్ధతను కొనసాగించు, పరిశుద్ధంగా జీవించు, పరిశుద్ధంగా బ్రతకటానికి మనము ముందుకి. ఒకవేళ ఏం పర్వాలెత్తి ఎవడు చూశాడు, వచ్చాడా, పెట్టాడా, అందరు నీతిమంతులైన, అందరు పరిశుద్ధులైన, అందరు యథార్థవంతులైన, మనం డైలాగ్ రైటర్లో నెంబర్ 1, ఎటకారం రైటర్లో అందరు నీతిమంతులే మాకు చెప్పొచ్చారు. మిమ్మల్ని ఎవరిని పాయింట్అవుట్ చేస్తలేను ప్రియని బిడ్డలారా. నువ్వు మంచోని, నువ్వు చెడ్డోని నేను ఎవరిని ఏలితే చూపిస్తలేను. నీ గురించి నీకు తెలుసు. కాకపోతే బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవడైతే అపవిత్రంగా పరిశుద్ధత లేకుండా జీవిస్తాడో వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అందరితో సమాధానముగా ఉండుము, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా నేను పరిశుద్ధంగా ఉండకపోతే ఏమవుతుంది? నువ్వు దేవుని చూడలేవు, దేవుని సన్నిధికి చేరలేవు, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం లేదు, పరలోక రాజ్యంలో. అందుకని పరలోక రాజ్యం ఆ యెరూషలేము పట్టణం గురించి రాసిన మాట. నిషిద్ధమైనది ఏది కూడా దాంట్లో ఉండనే ఉండదు. అపవిత్రమైనది ఏది ఉండదు. అపవిత్రమైన చేయువారు, నిషిద్ధమైన చేయువారు ఎవడు కూడా దాంట్లో ఉండడు. పరిశుద్ధత లేకుండా మనము దేవుణ్ణి చూడలేము అని చెప్తూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో చక్కటి మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నాయి కనుక ఇక్కడ రండి. దేవుని భయముతో సంపూర్తి చేసుకొనొచ్చు. ఆగండి, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. దేవుని భయముతో
పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. ఈ పరిశుద్ధతను కొనసాగించాలి అంటే నీకు నాకేముండాలంటే దేవుని భయం ఉండాలి. ఏముండాలి? ఉందా దేవుని భయము? హల్లెలూయా. దేవుని భయము లేకపోతే నువ్వు ఎవరికి భయపడవు. నేను చెప్తున్నా, గుర్తుపెట్టి, దేవుని భయం లేకపోతే ఎవ్వరికి భయపడవు. దేవుని భయము చేత పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. దేవునికి భయపడాలని నువ్వు నేను పరిశుద్ధంగా. ఈ లోకములో ఎన్నో అవకాశాలు వస్తాయి నీకు. దేనికి? ఉన్నతమైన స్థితిలో ఐఏఎస్ చదవడానికి కాదు. ఎందుకు అవకాశాలు వస్తాయి? పాపము చేయడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. ఎన్నో డోర్లు ఓపెన్ అవుతాయి. ఎన్నో రకాలుగా సాతాను నిన్ను ప్రొవోక్ చేస్తుంటాడు. మనము చూడబోతేనేమో నాలాంటి వాడిని కూడా వాడు షారుఖ్ ఖాన్ అంటాడు. ఎదుటోళ్ళు షారుఖ్ ఖాన్ అంటారు, ఐశ్వర్యరాయ్ కూడా అంటారు. మిమ్మల్ని పొగుడుతారు, వల వేస్తుంటారు. సాతాను చక్కగా వల వేస్తుంటాడు. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో వచ్చినాయి. వాడు 80 ఏళ్ళ ముసలమ్మైనా కూడా ఏమంటారు దాన్ని, అదేదో పెడతారు కదా, ఫిల్టర్ పెడితే 20 సంవత్సరాల అమ్మాయిలాగా కనపడుతుంది. ఫిల్టర్లు పెట్టి కొడుతున్నారు ఫోటోలు. మోసపోతావు, అట్రాక్ట్ అవుతావు, ఆకర్షించబడతావు. లోకము చాలా ఆకర్షణగా ఉంటుంది. పరిశుద్ధతను కొనసాగించాలంటే నీకు తల్లిదండ్రుల భయం ఉన్నా లేకపోయినా అంటే తల్లిదండ్రుల భయం ఉండొద్దని నేను చెప్తలే, కానీ మొదట నీకు దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటే అబ్బా. యోసేపుతో ఎవరున్నారు? వాళ్ళ అన్నలు ఉన్నారా? వాళ్ళ తండ్రి ఉన్నాడా? వాళ్ళ తల్లి ఉందా? ఎవడు లేడు. ఆ యొక్క ఇంటిలో యోసేపు కంటే గొప్పవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎవడలేడు. ఆ ఇంటిలో యోసేపు కంటే గొప్పవాడు లేడు. ఒక పోతీఫరు తప్ప. ఫస్ట్ పోతీఫరు, నెక్స్ట్ యోసేపే. అంత పని వాళ్ళందరూ ఆయన చేతిలో ఉన్నారు. ఈయనకి ఎదురు చెప్పగలిగిన వాడెవడు? అమ్మా, నా దేవునికి విరోధంగా ఇంతటి పాపము నేను చేయలేను. అక్కడ మీరు చదివితే ప్రతి దినము యోసేపును శోధించుచూ వచ్చాను. ఒక్కరోజు జరగలేదు. ఆమె అతన్ని ప్రొవోక్ చేస్తూ వచ్చింది, మోటివేట్ చేసింది, ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేసింది. తప్పించుకు తిరుగుతున్నాడు. నా దేవునికి విరోధముగా ఈ పాపము నేను. ఇక్కడ నేను ఒక సత్యాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ఎప్పుడైతే నువ్వు పాపమునకు చిక్కుతావో దెర్ ఇస్ ఎండ్. ఈ ట్రూత్ గమనించండి, దెర్ ఇస్ ఎండ్. ఆ తర్వాత భవిష్యత్తు యోసేపుకి తెలియదు. గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు యోసేపుకి తెలియదు. పోతీఫర్ అనేటువంటి వాడు కేవలము రాజు సంరక్షక సేనాధిపతి, ఆయన సెక్యూరిటీ చీఫ్ ఆఫీసర్. కానీ లేటర్ డేస్ లో యోసేపు ఎటువంటి వాడు అయ్యాడంటే ఫరోకి సెకండ్ పర్సన్ అయ్యాడు. ఈ రాజు ఈ పోతీఫర్ కూడా యోసేపు అండర్లోకి వచ్చేసాడు. పోతీఫర్ కూడా యోసేపు యొక్క అండర్లోకి వచ్చేసాడు. నెంబర్ 1 ఫరో, నెంబర్ 2 యోసేపు. సాతాను నీకు వచ్చేటువంటి శోధనని నువ్వు ఎప్పుడైతే అక్కడ లాక్ అవుతావో భవిష్యత్తులో నేను ఎంతో ఉన్నతంగా దీవించబోయిన దేవుడు దాన్ని అక్కడ ఆపేస్తాడు. నువ్వు ఇక్కడ కనుక దాన్ని ఛేదించగలిగితే, ఇక్కడ కనుక ఈ పాపానికి లోపడకుండా నువ్వు కనుక కష్టమైన కూడా పక్కన జరిగితే నువ్వు ఒక రోజు ఆ భవిష్యత్తులోనికి, నీకు తెలియని భవిష్యత్తు అది. నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు డౌటే. హల్లెలూయా. అంటే ఏంటంటే నువ్వు ఎక్కడైతే పాపానికి చిక్కుతావో ఆ తర్వాత నీకు భవిష్యత్తు ఉండదు. నువ్వు పాపమును ఎదిరించి లోకంలో శ్రమపడ్డా కానీ ఖచ్చితంగా నీకు భవిష్యత్తు, రాబోయే ఆశీర్వాదములు, మేలులు ఉన్నతంగా ఉంటాయి. ఇక్కడే ఆగిపోవద్దు. ఈ పాపం దగ్గర ఆగిపోవద్దు. ఈ పాపం దగ్గర నిలబడొద్దు. ఈ పాపం దగ్గరే కొట్టుమిట్టాడొద్దు.
సంసోను వెళ్ళలేక అక్కడే చిక్కుకొని విసికి చివరికి గుడ్డివాడే చచ్చిపోయాడు. మరి నువ్వు నేనెందుకు అట్లా బ్రతకాలే? మనకి రాయబడింది కదా, ఇదిగో పాపం చేసిన వాడు ఈ రకంగా నాశనం అయిపోతున్నాడు అని చెప్పి రాయబడింది కదా. దేవుని భయము చేత మీ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు. మీ శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనగా పవిత్రత లేకపోతే, పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి చూడలేము. ఏ దేవుణ్ణి నమ్ముకున్నావో, ఏ దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని కోరుకుంటున్నావో, ఏ దేవుని సన్నిధికి చేరాలని కోరుకుంటున్నావో ఆ దేవుని నువ్వు చేరలేవు. పిల్లరా, ఆలోచన చేయవలసిన వారం వింటున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో, అందుకని ఇందాక నేను చెప్పాను, మేము అందరం ఎట్లుంటే ఏంటి అనుకుంటున్నారు కదా, రండి ఇక్కడికి రండి. 11వ వచనం, అన్యాయము చేయువాడు చేయనిమ్ము, ఉండనిమ్ము, నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. జీతము 15వ వచనం, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధన చేయు ప్రతివాడును, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? వెలుపట ఉంటాడు. వెలుపట ఏముంటుందో తెలుసా? పండ్లు కొరుకుటయు ఏడ్పును ఉంటది. పండ్లు కొరుకుటయు ఏడ్పును ఉంటది. వెనకాల బయట, లోపల సంతోషం ఉన్నది. పరిశుద్ధత లేనివాడు పండ్లు కొరుకుతూ ఏడుస్తూ యుగ యుగములు నరకములో. నాకు ఇక్కడ చిన్న డౌట్ ముగిస్తుంది, నాకు సబ్జెక్ట్ అయిపోయింది. ధనవంతుడు లాజరు స్టోరీలో ధనవంతుడు అబ్రహాము గారు ధనవంతుడి గురించి అడ్రస్ చేస్తూ, నా కుమారుడా, నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు అన్నాడు. ఈ పదం వాడతాడు, నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు అంటే ఇక మీరు ఊహించుకోవచ్చు వాడు ఎట్లా బ్రతికాడో, ఎంత అపవిత్రంగా బ్రతికాడో, ఎంత అపరిశుద్ధంగా బ్రతికాడో, ఎన్ని పాపాలు చేశాడో, ఎన్ని రకాల దుర్మార్గాలు చేశాడో. చివరికి వాడు పాతాళములో వేదన పడుచు. నీకు నాకు ఆ స్థితి వద్దు. దేవుడు మన కొరకు గొప్ప రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. దాంట్లో ఉందాం మనం, దాంట్లో సంతోషంగా ఆయన ముఖ దర్శనము చేయొచ్చు, ఆయన స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ బ్రతుకుదాం. ఎందుకు ఈ పాప జీవితం? కనుక మనము పరిశుద్ధముగా జీవించవలసిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. మొదటిగా చూడండి, మన అంశం ఏంటిది ఈరోజు? పరిశుద్ధత. పరిశుద్ధత అనేటువంటిది దేవుని యొక్క స్వభావము, క్యారెక్టర్. చూడండి, రెండవది, యేసుక్రీస్తు ప్రభువారు మనలను పరిశుద్ధులనుగా చేశాడు. పక్కన వాళ్ళు చెప్పండి, నువ్వు పరిశుద్ధుడు అని చెప్పండి. నువ్వు పరిశుద్ధుడు. దేవుడు నిన్ను నన్ను పరిశుద్ధులనుగా చేశాడు. పరిశుద్ధులుగా చేయటం మాత్రమే కాదు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డావు. పరిశుద్ధతను కొనసాగించడానికి పిలువబడ్డావు. అయిపోయింది కాదు, కొత్త బట్టలు వేసాం కాదు, కొత్త బట్టలు రోజు వేయాలి. ఇది కాన్సెప్ట్. పరిశుద్ధపరచబడ్డావు. ప్రతి నిత్యము పరిశుద్ధులుగా జీవించాలి. లేకపోతే, జీవించకపోతే నిత్య నరకము. కనుక ప్రియమిత్రులారా, ఆలోచించండి. ఈ నూతన సంవత్సరం లేదా 2026 సంవత్సరానికి వచ్చావు. దయచేసి అపవిత్రమైన పనులు మానేయండి. ఒకవేళ నీలో ఇంకా తిట్టుబోతు కానీ, తాగుబోతు కానీ, వ్యభిచారి కానీ, జరత్వం చేయవాడు కానీ, దొంగ కానీ, లోబి కానీ ఎవడైనా ఉంటే ఇప్పుడు వదిలిపెట్టండి ఆ పాపాన్ని. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రునిగా కొనసాగించమాకండి, కంటిన్యూ చేయమాకండి. ఏమైతే అనుకుంటే బైబిల్ చెప్తుంది, అపవిత్రుడు అపవిత్రుడిగానే ఉండనివ్వు, నీతిమంతుడిగానే ఉండనివ్వు.
పాపం చేసేవాడిని పాపం చేసేటోడు పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనేమో, నేను సిద్ధపరిచిన జీతము ప్రతి వాడికి ఇవ్వడానికి వస్తున్నా. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, దొంగతనం చేసేటువంటి ఆడంగితనం కలిగిన వారు, పురుష సంయోగులు, వాళ్ళందరూ బయట ఉంటారు. నేను అంత పెద్ద పాపాలు చేస్తలేనన్నా. ఏ పాపమైనా సరే దులిపే ఆ డస్ట్ని అంతే పేరుకుపోని, మాకు ఆ పాపాన్ని అంతే పెరగపోని, ఒక చిన్నదైనా సరే దేవుని భయముతో బ్రతుకు. దేవుని భయముతో బ్రతుకు. ఆ దేవుని భయం ఉంటే నువ్వు ఎక్కడున్నా బాగుపడతావు, ఎక్కడున్నా జీవిస్తావు. కనుక త్రోసివేయి. మాకు వాక్యం ప్రతిసారి దగ్గరికి వస్తుంది. వాత వేయబడిన మనస్సాక్షి గలవాడవై త్రోసివేయి. మాకు ప్రభువుకు అప్పగించుకో, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకో. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం.